హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు పేర్లెన్ పాడ్కాస్ట్. చాలామంది అడిగారు లాస్ట్ వీక్ ఎపిసోడ్ ఎందుకు రిలీజ్ చేయలేదని. కానీ మోర్ నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ వెనకాల పరిగెత్తకుండా మంచి క్వాలిటీ కంటెంట్ ఇద్దామని ఫిక్స్ అయ్యా. అందుకే ఏదో ర్యాండమ్‌గా గంటలో స్క్రిప్ట్ రాసేసి 2 గంటలు ఎడిట్ చేసేసి పెట్టేద్దామని కాకుండా కొంచెం టైం పట్టిన మంచి ఎపిసోడ్‌తోనే వస్తా ఇక నుండి. అందరూ టైటిల్‌లో చూసారుగా మన టాపిక్ ఏంటో. బట్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు దిస్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఎవ్రీ సబ్స్క్రైబర్ అండ్ లిసనర్. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ ఎ లాట్. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వినేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ ఎవ్రీ సబ్స్క్రైబర్ అండ్ ఫాలోవర్ మ్యాటర్స్ టు మీ. అకౌంట్ ఒక నంబర్ పెరిగే కొద్దీ చాలా ఎంకరేజింగ్ ఉంటుంది నాకు. క్లోజ్ టు 50% ఆఫ్ పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు స్టేట్స్‌లో హాలిడేస్ వస్తే నాయనమ్మ ఇంటికి, అమ్మమ్మ ఇంటికి వెళ్ళడం చాలా కామన్. కానీ మిగతా 10 నెలలు ఆ సమ్మర్ హాలిడేస్‌లో చేసినవన్నీ గుర్తు చేసుకొని, అరెరే! అక్కడ లేమే అని మిస్ అవ్వడం ఇంకా కామన్. నాకు బాగా గుర్తు. మా అమ్మమ్మ, తాతయ్య తెలంగాణలోని మంచిర్యాల డిస్ట్రిక్ట్‌లో బెల్లంపల్లి అని ఒక ఊళ్ళో ఉండేవాళ్ళు. నేను, మా తమ్ముడు బాగా చిన్నగా ఉన్నప్పుడు సమ్మర్‌కి అక్కడికే వెళ్ళేవాళ్ళం. అయితే ఒకసారి గౌరవనీయులైన తాతయ్య, అమ్మమ్మలకి మీ ప్రియమైన మనవళ్ళు నమస్కరించి వ్రాయునది అని నేను ఫస్ట్ క్లాస్‌లో ఉన్నప్పుడు నాతో పోస్ట్ కార్డ్ రాయించారు మా అమ్మ, నాన్న. అదే పోస్ట్ కార్డ్‌ని నేను నెక్స్ట్ హాలిడేస్‌కి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ తీసి చూపించి ముద్దులు పెట్టింది. ఎంత బాగా రాశారో నాన్న అని. కొన్నేళ్ళకి మా పక్కింట్లోకి టెలిఫోన్ వచ్చింది. ఎవ్రీ సండే కాల్ చేసి ఒక అరగంట అందరి చుట్టాలతో మాట్లాడేవాళ్ళం. కొన్నాళ్ళకి మొబైల్ ఫోన్స్ వచ్చాయి. అప్పుడు కూడా సిమ్ కార్డ్‌లో బ్యాలెన్స్‌లు చూసుకుంటూ అందరితో కొంచెం కొంచెం మాట్లాడేవాళ్ళం. ఆ తర్వాత ఇంట్లో కంప్యూటర్ వచ్చింది. తర్వాత ఇంటర్నెట్ వచ్చింది. ఆ తర్వాత వెబ్ క్యామ్ వచ్చింది. అప్పుడు మావయ్యలకి, బాబాయిలకి వీడియో కాల్ చేసి మాట్లాడేవాళ్ళం స్కైప్‌లో. అప్పటికి అదో పెద్ద అచీవ్‌మెంట్. అప్పుడొచ్చే సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు నాకంటే 10, 12 ఏళ్ళు పెద్దోళ్ళైన కజిన్స్‌ని చూసి నేను కూడా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్‌లు క్రియేట్ చేసేసుకున్నా. మొదట్లో కేవలం కనెక్టివిటీ కోసం ఉపయోగపడ్డ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లోకి మెల్లగా టెక్స్ట్ పోస్ట్‌లు, తర్వాత ఫోటో పోస్ట్‌లు, ఆ తర్వాత వీడియో పోస్ట్‌లు వచ్చాయి. యూట్యూబ్ ఎప్పుడు లాంగ్ ఫార్మ్ వీడియో కంటెంట్ మీదే బేస్ అయి ఉండేది. తర్వాత టిక్‌టాక్ వచ్చాక షార్ట్ ఫార్మ్ వీడియో కంటెంట్‌కి డిమాండ్ పెరిగింది. అంతే మటాష్. మనకి డోపమిన్ లెవెల్స్ పెరిగిపోయాయి. మనం రీల్స్ చూస్తాం, స్క్రోల్ చేస్తాం. రీల్స్ చూస్తాం, స్క్రోల్ చేస్తాం. నచ్చితే లైక్ చేస్తాం, నచ్చకపోతే కామెంట్ చేస్తాం. ఆ హీరో ఫ్యాన్‌వా నువ్వు అయితే పెద్ద ఈ పొలిటీషియన్ ఫ్యాన్‌వా నువ్వు అయితే పేటీఎం కుక్కవి. దాని మొగుడిలా, వీడి పెళ్ళాం ఇలా అని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడతాం. పెట్టేసి హ్యాపీగా ఫోన్ లాక్ చేసి పడుకుంటావు గానీ నువ్వు పెట్టిన కామెంట్‌లో తిట్టిన అవతలోటికి మాత్రం నీ కామెంట్ ట్రామాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. నువ్వు కామందుడు కాబట్టి నీలాంటోళ్ళు ఎక్కువ మంది వీడియోస్‌ని లైక్ చేస్తారు, షేర్ చేస్తారని కొంతమంది ఎక్స్‌పోజింగ్ చేస్తారు. మళ్ళీ పెద్ద పత్తిట్లాగా నువ్వే ఎళ్లి అమ్మనా బూతులు తిడతావు ఆ అమ్మాయిల్ని. ఒక ఆర్టిస్ట్ కంటెంట్‌కి రీచ్ ఎందుకివ్వవు? ఒక ఎడ్యుకేటర్ కంటెంట్‌కి రీచ్ ఎందుకివ్వవు? కొంతమంది క్రియేటర్స్ ఉంటారు. వాళ్ళు నిజంగా స్క్రిప్ట్, షూటింగ్, ఎడిటింగ్ అన్నీ ఫాలో అయ్యి వాల్యూ కంటెంట్ క్రియేట్ చేస్తే, ఎబ్బే! ఇదంతా సోదిరా! ఆ అమ్మాయి బికినీ ఫోటోలు పెట్టింది చూసావా? ఆ ఇంకో హీరోయిన్‌కి ఎవడితోనో ఎఫ్ఐఆర్ ఉందంట తెలుసా? ఎందుకురా ఇవన్నీ? ఒక మీమర్‌గా నేను జనాల్ని ఎంటర్‌టైన్ చేస్తా, ఎడ్యుకేట్ చేస్తా అని ఎంత ప్రౌడ్‌గా ఫీల్ అవుతానో, సమాజంలో సగం రోతనా కొడుకుల్ని తయారు చేస్తుంది కూడా మీమర్ కమ్యూనిటీలో వాళ్ళే అని అంతకంటే ఎక్కువగా సిగ్గుపడతా. ఎందుకంటే స్క్రీన్ మీద ఒక రీల్ ప్లే అవుతూ ఉంటుంది. క్యాప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది మావ, బిట్లున్నాయి మావ, ఇవాళ అప్డేట్ చేశా మావ అని పెడతాడు వాడు. వాడి పేజ్‌కి రీచ్ రావడం కోసం నార్మల్ కామెడీ రీల్ మీద కూడా సెమీ నేకెడ్ అమ్మాయి ఫోటో పెడతాడు. క్లిక్ బైట్ అంటారు దాన్ని. చూడగానే నువ్వు కుక్కలా ఓపెన్ చేస్తాను తెలుసు ఆడికి. నా ఫీడ్ మొత్తం అవే వీడియోస్ వస్తున్నాయిరా అంటావా? సెట్టింగ్స్‌లోకెళ్ళి కంటెంట్ ప్రిఫరెన్స్ అని ఆప్షన్ ఉంటుంది. అది ఓపెన్ చేసి ఒక్కసారి రీసెట్ కొట్టు. నీ ఫీడ్‌లో ఉన్న కంటెంట్ మారుతుంది. గట్టిగా ఒక 10 న్యూడిటీ లేని రీల్స్‌ని, ఎడ్యుకేటివ్ రీల్స్‌ని లైక్ కొట్టు. నీ ఆల్గోరిథం ఎందుకు మారదో అప్పుడు చూద్దాం. అసోసియేషన్ రూల్ మైనింగ్ ఆల్గోరిథం నీ ఫీడ్ మొత్తాన్ని పవిత్రం చేసేస్తుంది. ఆల్సో టెల్ మీ హూ యువర్ ఫ్రెండ్స్ ఆర్ అండ్ ఐ విల్ టెల్ యూ హూ యూ ఆర్ అనేది సోషల్ మీడియాలో కూడా అప్లికబుల్లే. కొలాబరేటివ్ ఫిల్టరింగ్ అనే ఒక మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథం నీ ఫ్రెండ్స్ ఇలాంటి రీల్స్‌ని లైక్ చేశారు కాబట్టి నువ్వు కూడా ఇలాంటివి లైక్ చేస్తావని ఆ కంటెంట్ నీకు సజెస్ట్ చేస్తుంది. ట్రస్ట్ మీ నెగటివిటీని, హేట్రెడ్‌ని, న్యూడిటీని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసేవాళ్ళు నీ ఫ్రెండ్ లిస్ట్‌లో ఉన్నా లేకపోయినా ఒకటే. ఏదన్నా వాల్యూ బేస్డ్ కంటెంట్ కన్జ్యూమ్ చేద్దాం అనుకుంటే అయితే ఇలాంటి ఫ్రెండ్స్‌ని నీ లిస్ట్‌లోంచి తీసేయి. లేదా కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని వాడుకో. ఇంత మాట్లాడుకుంటున్నాం కాబట్టి 'అలేఖ్య చిట్టి పికిల్స్' గురించి కూడా మాట్లాడుకుందాం. నేను ఆళ్ళని ట్రోల్ చేయట్లా. ఆ అమ్మాయిలు బూతులు మాట్లాడడం తప్పే. కానీ ఒక అమ్మాయి వాట్సాప్ నంబర్ ఓపెన్‌గా ఉంది అంటే ఆ నంబర్‌కి రోజుకొచ్చే 1000 మెసేజెస్‌లో 70% స్క్రాప్ గాళ్ళే ఉంటారు. చెప్తున్నా గదా! మేమర్ కమ్యూనిటీలో ఉన్నందుకు కొంతమందిని చూస్తే నాకే సిగ్గేస్తుంది. ఎందుకంటే గుడ్డెద్దు చేలో పడ్డట్టు పొలోమని అందరూ ఒకటే టాపిక్ పట్టుకొని మీమ్స్ చేయడం, రీల్స్ చేయడం, ఈవెన్ సినిమా యాక్టర్లు గూడా వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు. ఇంతయ్యాక వాళ్ళు మేము అమ్మాయిలం ఏదో కష్టపడి చేస్తున్నాం, ఇలా ఉంటుంది సిట్యుయేషన్ అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే, ఎందుకిలా మాట్లాడారు అని ఎక్స్‌ప్లనేషన్ కావాలి, జస్టిస్ కావాలి అని మాట్లాడిన సోషల్ మీడియా పెద్ద మనుషులే, మళ్ళీ కామెంట్ సెక్షన్‌లోకొచ్చి విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారు, వుమెన్ కార్డ్ ప్లే చేస్తున్నారు అని అంటారు. ఎంత హిపోక్రసీరా మీకు. సోషల్ మీడియా ఎంత చండాలంగా తయారైందంటే, పెళ్లయిపోయి పిల్లలున్న అంకుల్స్ కూడా చిన్న అమ్మాయిల వీడియోస్ కింద 10థ్ క్లాస్ కూడా అవ్వని పిల్లలు ఏజ్డ్ వుమెన్ చేసే రీల్స్ కింద అసహ్యంగా కామెంట్స్ పెడతారు. ప్రపంచంలో ఎక్కువ శాతం యూత్ ఉన్న దేశం మనదే. ఆ యూత్‌ని పక్కదారి పట్టిస్తే ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ఇదే చైనాలో పుట్టిన టిక్‌టాక్ యాప్ ఎజెండా. చైనాలో ఉన్నవాడు స్క్రోల్ చేసే టిక్‌టాక్ వీడియోస్‌కి,
ఇండియాలో ఉన్నవాడు స్క్రోల్ చేసే టిక్‌టాక్ వీడియోస్‌కి చాలా తేడా ఉంటుంది. అది ప్రీ డిఫైన్డ్ ఆల్గోరిథం. ఆఫ్‌కోర్స్ ఇన్‌సైడ్ చైనా కొన్ని పొలిటికల్ రెగ్యులేషన్స్‌తో యాప్ నడుపుకుంటారు. అది వేరే విషయం. కానీ మనం చూసే కంటెంట్‌ని ఎక్కడో చైనాలో కూర్చున్నవాడు కంట్రోల్ చేసాడు కొన్నాళ్ళు. లక్కీలీ ఆ యాప్ ఇండియాలో బ్యాన్ అయిపోయింది చాలా చైనీస్ యాప్స్‌తో పాటు. అది ఏ ముహూర్తాన బ్యాన్ అయిందో గానీ, ఆ షార్ట్ ఫార్మ్ వీడియోస్‌తో యూజర్‌ని రిటైన్ చేసుకోవడం కోసం ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ని తీసుకొచ్చింది. యూట్యూబ్ షార్ట్స్‌ని తీసుకొచ్చింది. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ వాళ్ళ మ్యానిప్యులేషన్ కాదు. మన ఎడిక్షన్. నిన్న మొన్న ఒక రీల్ చూసా. డిస్క్రైబ్ యువర్ స్టేట్ ఇన్ 2 వర్డ్స్ అంటే సినిమా అండ్ పాలిటిక్స్ అని చెప్తారట ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. టీఎఫ్ఐ బానిస అని ప్రౌడ్‌గా చెప్పుకుంటారు. అదేం పిచ్చిరా? నువ్వు సినిమాకి మాత్రమే బానిసవు కావు బ్రో. ఆ సినిమాల్లో నటిస్తున్న వాళ్ళకి కూడా బానిసలానే బిహేవ్ చేస్తావు సోషల్ మీడియాలో. అరేయ్! నిజంగా ఇండియా, పాకిస్తాన్ జనాలు గూడా ఇంత దరిద్రంగా కొట్టుకోరు తెలుసా? నిజంగా వేరే యాక్టర్ ఫ్యాన్‌తో నీకేంట్రా శత్రుత్వం? అంతకంటే ఎక్కువ నీ ఫేవరెట్ హీరోతో నీకేంటి చుట్టరికం? నువ్వు ఆ యాక్టర్‌ని అంత డిఫెండ్ చేసి మాట్లాడతావు? ఒక లిమిట్ టు పవర్ ఉండదు. అమ్మలక్కల మీదకెళ్ళిపోతారు. చదువుకి, సంస్కారానికి సంబంధం లేదని నిజంగానే ప్రూవ్ చేస్తారు ఒక్కొక్కడు. ఇదే యాస్పెక్ట్‌లో ఇంకొక పాడ్‌కాస్ట్‌లో ఒక గెస్ట్ చెప్పింది విన్నా. హైదరాబాద్‌లో స్టార్టప్ ఎకోసిస్టమ్ ఎందుకు డెవలప్ అవ్వట్లేదని హోస్ట్ అడిగితే, మనం ఎక్కువ దేని గురించి మాట్లాడుకుంటామో, అదే మన లైఫ్‌లో మేజర్ పార్ట్ అయిపోతుంది. ఆంధ్ర, తెలంగాణలో సినిమా, పాలిటిక్స్ తప్ప ఏం మాట్లాడుకోరు. టెక్నాలజీ, బిజినెస్, గ్రోత్ ఇలాంటి టాపిక్స్ మీద క్యాజువల్ కన్వర్జేషన్స్ ఎప్పుడైతే యూత్ మధ్యలో ప్రెవలెంట్ అవుతాయో, అప్పుడు ఆటోమేటిక్‌గా ఎంటర్‌ప్రెన్యూరల్ థాట్స్ వస్తాయి. అలానే స్టార్టప్ ఎకోసిస్టమ్ కూడా డెవలప్ అవుతుందని చెప్పాడాయన. యాస్ సింపుల్ యాస్ థట్. సోషల్ మీడియా ఈస్ ఎ ప్లేస్ వేర్ వి ఎక్స్‌ప్రెస్ అవర్‌సెల్వ్స్. నిజమే. కానీ ఇట్స్ ఆల్సో ఎ ప్లేస్ వేర్ వి రిప్రజెంట్ అవర్ నేషన్ టు ఎ బ్రాడర్ ఆడియన్స్ ఆఫ్ 5.06 బిలియన్ పీపుల్. వరల్డ్ పాపులేషన్ 8 బిలియన్ పీపుల్ అయితే అందులో 62.5% పీపుల్ ఆర్ ఆన్ సోషల్ మీడియా. వెదర్ ఇట్ ఈస్ ఫేస్‌బుక్ ఆర్ ఇన్‌స్టాగ్రామ్ వాటెవర్ ద ప్లాట్‌ఫార్మ్ ఇట్ ఈస్. అలాంటప్పుడు మనం వేసే ప్రతి పోస్ట్, కొట్టే ప్రతి లైక్, చేసే ప్రతి కామెంట్ ఎంతో రెస్పాన్సిబుల్‌గా ఉండాలి. ఇది కంటెంట్ కన్జ్యూమ్ చేసే వాళ్ళ నుండి. కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళ యాస్పెక్ట్‌లో చూస్తే డబ్బుల కోసం తక్కువ క్వాలిటీ ప్రొడక్ట్స్‌ని ప్రమోషన్ చేయడం, బెట్టింగ్ యాప్స్‌తో కొలాబరేట్ అయ్యి జనాల్ని తప్పుదారి పట్టించడం చేస్తున్నారు. ఇప్పటికి మీరు చెప్పిన బెట్టింగ్ యాప్స్‌లో డబ్బులు పెట్టి లక్షలు నష్టపోయి చాలా మంది చిన్న వయసులోనే సూసైడ్‌లు చేసుకొని చచ్చిపోతున్నారు. నువ్వు చేసే రీల్ కోసం వచ్చే కొంచెం డబ్బులు విలువ కొన్ని వందల ప్రాణాలు. కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు కూడా ఎంతో రెస్పాన్సిబుల్‌గా క్రియేట్ చేయాలి. వాల్యూ క్రియేట్ చేయండి సార్. మనీ, ఫేమ్ అవే ఫాలో అవుతాయి. సో, మీరు కంటెంట్ కన్జ్యూమర్ అయినా, క్రియేటర్ అయినా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్ మీ రైట్ అని ఎలా గుర్తించి వాడుకుంటున్నారో, సొసైటీ మన చేతిలో ఉంది. దాన్ని మంచిగా నడిపించాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మనదే అని గుర్తించి చేయండి ఏం చేసినా. జై హింద్.